నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే వినాయక చవితి పండుగ జరుపుకుంటూనే పని చేద్దాం, ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజా సేవకు అంకితం అవుదామన్న సీఎం చంద్రబాబు నాయుడు. వినాయక చవితి జరుపుకుంటూనే పని చేద్దాం. ఇక్కడ కూడా మార్నింగ్ వినాయక చవితి ఇక్కడ కూడా జరుపుకుంటాం. అందరూ వినాయక చవితి జరుపుకొని వస్తారు, లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం. దేవుడికి దండం పెట్టుకుంటాం. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితం అవుతాం. దీనికంటే సేవ ఇంకోటి లేదు. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే, ప్రజలకు సేవ చేస్తూ. గణేష్ మండపములకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవలే సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది అన్న హోంమంత్రి వంగలపూడి అనిత. వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5. దక్షిణ నియోజకవర్గం 33వ వార్డులో శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ అండ్ జీకే ఫౌండేషన్ చైర్మన్ బి గోపీకృష్ణ, జీకే కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నా పేరు గోపీకృష్ణ. శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ సంయుక్త జీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మండపం 19వ వార్షికోత్సవం వినాయక చవితి మహోత్సవం జరుపుకుంటున్నది. ఈ సంవత్సరం మన వినాయకుడు ఆదిత్య గణపతి రూపంలోని దర్శనమిస్తున్నాడు భక్తులకి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలోని ఇక్కడ ఒక మండపంలో వినాయకుని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 15 రోజులు ఈ వినాయకుడి మండపంలోనే భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు హోమం, గణపతి లక్ష్మీ గణపతి హోమం, అలాగే గరికి పూజ, దీపారాధన, అలాగే 14వ తారీఖున మహా అన్నదానం 8,000 మందికి మహా అన్నదానం దేవుడికి సమర్పించి అలాగే భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖున స్వామివారికి ఊరేగింపు, ఎంతో ఇష్టమైన లడ్డు వేలంపాట జరగడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిష్ఠ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయితే అన్ని కేజీ లడ్డు భగవంతుడికి సమర్పించి ఆ రోజు స్వామివారి లడ్డు వేలంపాటు జరుగుతుంది. అలాగే లక్కీ డ్రా కూడా ఇక్కడ స్పెషల్ 50 రూపాయల టోకెన్ లక్కీ డ్రా కూడా ఇక్కడ ఉంటది. అలాగే స్వామివారికి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటది. భక్తులు ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మండపంలో దర్శించుకొని అలాగే ఊరేగింపు కూడా రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా మీరు అందరూ కూడా ఆదిత్య గణపతిని దర్శించుకుంటారని అసోసియేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గణేష. అసలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే జీకే ఫౌండేషన్ స్థాపించడానికి కారణమే ఈ గణపతి మండపం. ఎందుకంటే 2006లో మేమందరూ కూడా కలిపి ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేయాలి, దీని ద్వారా ఎన్నో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాము. ఆ సర్వీసే ఈ భగవంతుని ఈ రోజు మాకు అనేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజు October 2 మహాత్మా గాంధీ గారి జయంతి రోజు కూడా మేము నిర్వహిస్తున్నాం. అదే విధంగా ప్రతి ఆదివారం కూడా బీపీ షుగర్ క్యాంప్స్ ఒక్కొక్క ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎవరైనా చనిపోతే దాన సంస్కారం నిమిత్తం ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేసాము. దానివల్ల ప్రతి నెల ఒక 30 మంది కుటుంబాలకు మేము దాన సంస్కారాల కోర్సు ఆ వెహికల్ ని ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. అదే విధంగా విద్యార్థులు చదువుకోవడానికి ప్రతి సంవత్సరం విద్యార్థులు ఒక 6 విద్యార్థుల్ని మేము జీకే ఫౌండేషన్ తరఫున
చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే ఉపాధి నిమిత్తం తోపుడు బళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు జనసేన పార్టీకి మేము మద్దతు ఇవ్వడం జరిగింది. దాంతో కార్పొరేషన్ గా గెలిచాం. మొన్న ప్రభుత్వం ఏర్పడడానికి జీకే ఫౌండేషన్ సభ్యులతో పాటు మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలు ఎంత ఆదరవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కూడా మాకు గణపతి అందరికీ కూడా మంచి చేయాలి. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగించి మాకు మంచి ఇస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై గణేష్. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంపత్ వినాయకుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్న గంటా శ్రీనివాసరావు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపత్ వినాయక స్వామి ఏదైతే ఉందో మన అందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ. మేము ఇది నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయటం ఆనవాయితీ, అలవాటు, సాంప్రదాయం. మరి ఇప్పటిదాకా కూడా స్వామివారి ఆశీస్సులతోటి అన్ని వాటిలో కూడా ఘన విజయం సాధించాం. ఆ స్వామి దగ్గరికి ఎల్లవెల్ల కృతజ్ఞతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ 9 రోజులు కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికారులు కూడా, ఈవో గారి ఇతర అధికారులు కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. మరి దీనికి సంబంధించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా ఆ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. విజయవాడ వరద బాధితులకు సహాయ సహకారం అందించడానికి 681 వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, జేసీబీలు పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర 681 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సులు, ఆటో రిక్షాలు, జేసీబీలు, క్రెయిన్స్ ఇవన్నీ కలిపి 681 పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా దగ్గర 1300 పీడీఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి. లారీలు కానీ, చిన్న ట్రక్స్ కానీ 1300 పనిచేస్తున్నాయి. ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా 161 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పటికీ 28 మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం. క్రిమేషన్ కూడా వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పచెప్పాం. యానిమల్స్ అయితే 67 చనిపోయినాయి. డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కు ఒక 15 వాడుతున్నాం, సర్వేలెన్స్కు ఒక 16 వాడుతున్నాం, స్ప్రేయింగ్కి ఒక 10 వాడుతున్నాం, ఇంకా ఒక 30 ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ కానీ, వాటర్ కానీ, మిల్క్ పాకెట్స్ కానీ ఒక 3000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం. ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి, ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్లకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు. కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది. చిన్న పనులుంటూ కూడా చేసుకునే వీలు కల్పించాలనే ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం.
ఫ్రీ బస్సులు పెట్టాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విజయవాడ శివారు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయన్న మంత్రి కొల్లు రవీందర్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. విపత్తి కారణంగా వరదలు అలాగే బుడమేరు అన్నీ కూడా ఒక్కసారి వర్షం అన్నీ కూడా రావడం వల్ల ఇంత విపత్తు సంభవించింది. దీన్ని అన్ని రకాలుగా సమర్థవంతంగా ఇవాళ ప్రభుత్వం ఎదురిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే ఆయన గత 6 రోజులుగా కలెక్టరేట్లో ఉంటూ ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫుడ్, వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ కూడా బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు నుంచి రేషన్ కూడా 6 రకాలైన బియ్యం, కందిపప్పు, అలాగే మంచి నూనె, ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి ఈ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ రోజు నుంచి అందిస్తూ జరుగుతుంది. అలాగే నష్టపరిహారం ఎన్యూమరేషన్ కూడా జరుగుతుంది. ఎన్ని ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినాయి, లోపల వస్తువులు ఎంత నష్టపోయారో ఇన్ని కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా జరుగుతుంది. అట్లాగే ప్రాణ నష్టం జరిగినటువంటి దానికి మరి ఈరోజు మేము అంబాపురంలో గౌరవనీయులు శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, అలాగే తహసీల్దార్ గారు, స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఎంపీపీ గారు అందరం కలిసి 5 లక్షల రూపాయల చొప్పున ఈరోజు 5గురికి చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడే అందించడం జరిగింది. మరి ఇంకా నీళ్లు కూడా తగ్గల, ఎందుకంటే చాలా వాటర్ కూడా ఒక 1 ఫీట్ పెరిగిందని అంటున్నారు. ఎందుకంటే బుడమేరులో గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి తప్పిదాలు అంటే మట్టి, పోలవరం రైట్ కెనాల్లో ఉన్నటువంటి మట్టి అంతా కూడా వస్తుంది కోట్ల రూపాయలు కక్కుర్తికి పడి గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వంశీ, వాళ్ళ అనుయాయులు, అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా, సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కట్ట మీద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయారు. మానవతత్వంతో ఎవరు చెప్తే వాడు రాజకీయంలో పనికి వస్తారు. ఎవడైనా ఆ మానవతత్వం ప్రతి దాంట్లో రాజకీయం చేసే వాళ్ళని మనం వాడి గురించి మాట్లాడటం కూడా మనకు వేస్ట్ ఆఫ్ టైం. అలా ప్రతిదాన్ని రాజకీయం చేస్తా 16 మంది పోటీ చేసిన ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్కరు కూడా రాలా. తాము అధికారంలోకి రాగానే సచివాలయాలపైనున్న డూములను తొలగిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది. ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్నా, 9 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తులు డూమ్లే కట్టిపోయాడు. 3 అంతస్తులు డూమ్లే. దానిలో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టుకున్నాడు. కానీ దానిలో పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ రూమ్ చూడండి. దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోడానికే ప్లేస్ లేదు, పొట్టుపొట్టు తిట్టుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేచి ఆ తమ్ము ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకునే పోతారు, లేవు లోపడుకోరు. వాళ్ళకి ఆ ప్లేస్ లేదు. దానిలో 9 అంతస్తులకు 3 అంతస్తులు డూమ్లు ఎవడన్నా మెడకాయ మీద తలకి ఆయన భాషలనే మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు 3 డూమ్ల కోసం 3 ఫ్లోర్లు కడతారు. 3 ఫ్లోర్లు వాడుకుంటారా? దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు? పక్కా కూర్చోరు, బరాబరు కూర్చేస్తారు. దాన్ని మా ప్రభుత్వం వచ్చి వెంటనే పక్కా కూర్చేస్తారు. దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం. ప్రజలందరూ హర్షించే విధంగా చేస్తాం. డూమ్లో మాత్రం పక్కా కూర్చేస్తాం బరాబరు. దాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము. ఆధారాలు చూపించి లీగల్ గా అందరిపైన కేసులు పెట్టిస్తామన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బొమ్మ అఖిలప్రియ అన్నారు. ఇబ్బంది పడతారు, ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు మీద తప్పుడు కేసులు పెట్టలేదు? మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు? మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని,
దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నారు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం వినకోట పంచాయతీ తుమ్మటి గ్రామంలో కనీసం శ్మశానానికి వెళ్లడానికి కూడా త్రోవ లేకపోవడంతో తాడు సహాయంతో వాగు దాటుతున్న వైనం. ఈ శివార్న రాయి పెద్దదన్నా చూసుకోండి, కిందలు దూరండి. ఇలా కిందలు రా, అక్కడ రాయి పెద్దదన్నా. రాళ్ళు పైకి లేపు రోపు. ఇలా వచ్చే ఇటు, అలా దిగే. కనబడుతున్నారు. కనబడుతుంది పేపర్ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.